హైడ్రా చేపట్టిన అనేక కార్యక్రమాల్లో మన లేక్స్ని మన నాలాస్ని రీస్టోర్ చేసుకోవడమే కాదు, అసెట్ని మేనేజ్మెంట్ చేసుకోవడం, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత. అసలు హైడ్రా జర్నీ ఎలా మొదలైంది అన్నది ఒక చిన్న ఏవి రూపంలో మనం చూద్దాం. ఇప్పుడు శ్రేయస్ మీడియా వారు రూపొందించినటువంటి ఏవి ప్లీజ్. షాహీల షాందార్గా నిలిచిన నగరం దూరదృష్టితో శాస్త్రీయ దృక్పథంతో నీటి వనరులను పరిరక్షించడమే కాకుండా అప్పట్లోని చెరువులు మార్గాల నిర్మాణంతో పాటు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సహకారంతో ఉత్తమమైన డ్రైనేజీ వ్యవస్థకు నాంది పలికిన నైజాముల దూరదృష్టికి నిదర్శనమే ఈ హైదరాబాద్ మహానగరం. కాలం మారింది. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం మరియు ధనికుల అత్యాశకు సాక్ష్యంగా శతాబ్దాలుగా వరద ముప్పు నుండి కాపు కాచిన చెరువుల ఆక్రమణకు గురి కావడం, కాలక్రమేణా విధ్వంసమైన డ్రైనేజ్ వ్యవస్థ, ఇలా కారణాలు ఏవైనా సుభిక్షమైన సుందరమైన హైదరాబాద్ మహానగరం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎంత ఎదిగినా పెరిగిన వర్షపాతం వల్ల లోతట్టు ప్రాంతాలు వరదలకు గురై ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఎదుర్కొనే స్థితికి దిగజారిపోయింది. ఆశ లేకుండా మొత్తం నీళ్ళతో మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది. మీకు దండం పెడతాం. బలవంతులు దోపిడీదారులు వారి వారి విలాసాలకు చెరువులను భూములను కబ్జా చేసి సామాన్యులకు దళితుల జీవితాలను కష్టతరంగా మార్చేస్తున్న తరుణంలో ఈ క్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే లక్ష్యంతో శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయానికి కార్యరూపమే హైడ్రా. కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. హైడ్రా అంటే ఒక శాఖ కాదు, ఇది ఒక గొప్ప నెట్వర్క్. రిటైర్ అయిన ప్రభుత్వ అధికారుల అనుభవం, ఐటీ సెక్టార్ అనుభవజ్ఞుల సాంకేతికత అండగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీస్, మున్సిపల్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, మౌలిక వసతులు అధికారులంతా ఒకే చోట ఒక్కటిగా ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర పురోగతి కోసం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేస్తున్న ప్రక్షాళన యజ్ఞమే హైడ్రా. విజయం మనదే కదా, కలలే కలలి ఒడిలో అలలై ఎగిసే కదా. ఈ విడి విడి అడుగులు ఒకటై పరుగులు పెడితే జగమంతా మన వెంటే జయమంటూ సాగదా. ప్రతి మద్దన గది విడిచి బయటికి రాగా ఈ హృదయం నిక విశాలమే కాదా. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా వాటికి కారణమయ్యే చెరువులు, భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ రాజకీయ కక్షలని ఎంతో మంది విమర్శకులను ఎదుర్కొన్న వెరవక ప్రజలకు అండగా ఉండటమే పరమధర్మంగా విపత్తుల వల్ల సంభవించే ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలకు స్వస్తి పలకడమే లక్ష్యంగా ప్రజల కోసం ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నంగా నిర్వహించే ప్రజావాణి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ఎన్నో దశాబ్దాలుగా నిలిచిపోయిన సమస్యలను సైతం 24 గంటల్లోనే పరిష్కరిస్తూ ప్రజల పాలిట ఆశా జ్యోతిగా నిలిచింది హైడ్రా. ఈ హైడ్రా వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. సారు పార్క్ కూడా పెట్టించిండు. ఈ రోజు రోడ్ కూడా తీపిచ్చిండు. వాళ్ళకి మాత్రం మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి మాత్రం చేతి ఒప్పుతున్నాం. 24 గంటల్లోనే అడ్డంగా నిలిచిన గోడను కూల్చిన ఘటన, అలాగే జూబ్లీ హిల్స్ లో చిన్నపిల్లల ఫిర్యాదుకు సైతం స్పందించి ఆక్రమణకు గురైన చెరువులు సైతం పునరుద్ధరించిన తీరు తెలంగాణ యావత్తు జరిగిన న్యాయానికి హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు అంటే ఆ ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అసంఖ్యాక సేవలను అందిస్తున్న హైడ్రాదే. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది హైడ్రా.
హైడ్రా పర్యావరణ పరిరక్షణకు, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలనే ప్రజల కోరిక నుంచి పుట్టినదే హైడ్రా. ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, ఈ హైడ్రా కమిషనర్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. మాకు ఎంత సంతోషంగా ఉందంటే చట్టము తన పని తాను చేస్తుంది అన్న దానికి నిదర్శనము ఈ హైడ్రా టీం. మాకు జరిగిన అన్యాయం ఏంటంటే రోడ్డుకి అడ్డంగా కట్టిన గోడల్ని కూడా ప్రభుత్వ ఆస్తి కాబట్టి దాన్ని ఓపెన్ చేయడానికి హైడ్రా ఆఫీస్ సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో హైడ్రా కమిటీకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఐఎస్బి ఆర్టికల్లో సైతం ప్రజా సంక్షేమం కోసం తీసుకోబడ్డ విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించబడిన హైడ్రా ఇప్పుడు తెలంగాణ ప్రజల కోరిక, మా కోసం, మా పిల్లల కోసం హైడ్రా రావాలి, మరింత విస్తృతంగా పనిచేయాలి అని చేస్తుంది అని నమ్మిన వేదికే హైడ్రా. అంతేకాదు, ప్రభుత్వ మరియు ప్రైవేటు భూముల ఆక్రమణలకు కళ్లెం వేస్తూ ఆక్రమణలకు గురై జరిగిన అక్రమ నిర్మాణాలను ప్రజల ఫిర్యాదుల మేరకు స్పష్టమైన ఆదేశాలతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్షణమే కూల్చివేసి ప్రజాసేవ పట్ల తమ అంకిత భావంతో పాటు ప్రజాశక్తిగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ శాఖగా చరిత్ర సృష్టించింది హైడ్రా. చెరువులను ఆక్రమించుకునేవాడు, గుంటలను ఆక్రమించుకునేవాడు, నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా 7 అంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. పెరుగుతున్న సాంకేతికతతో హైడ్రా GIS మ్యాపింగ్, డ్రోన్లు, రియల్ టైమ్ సర్వేలు, స్మార్ట్ డ్రైనేజ్ మానిటరింగ్, లైవ్ ఫీడ్ డేటా, ఇలా ఎన్నో మల్టీ లెవెల్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ తో ముందుకు సాగుతోన్న హైడ్రా మునుపటి చైతన్యవంతమైన హైదరాబాద్ ను పునఃస్థాపించడమే లక్ష్యంగా ఆక్రమణకు గురైన కూకట్పల్లి నల్ల చెరువు, తమ్మిడికుంట, సున్నం చెరువు, అంబర్పేటలో బతుకమ్మకుంట, రాజేంద్ర నగర్ లో బుమ్రక్ దౌలా చెరువు, ఉప్పల్లో నల్ల పెద్ద చెరువులను పునరుద్ధరణతో పర్యావరణాన్ని సైతం మెరుగుపరుస్తూ కృషి చేస్తోంది హైడ్రా. రాష్ట్ర భవిష్యత్తుకు, పురోగతికి అనుక్షణం పాటుపడుతూ ఇప్పటికే 3600 కంటే ఎక్కువ కేసులను సమర్థవంతంగా పరిష్కరించిన హైడ్రా DRF బృందాలు వందలాది నీటి నిల్వల సమస్యలను, రెస్క్యూ ఆపరేషన్లను, అగ్ని ప్రమాదాలకు స్పందించి ప్రాణాలను కాపాడిన ఘటనలు ఉన్నాయి. There is a huge response in terms of Prajavani, in terms of public grievances received by the organization named Hydra. I would like to mention, especially from the poorest of the poor people and the lower middle class people. The happiness in the poor people and the lower middle class people, where they got the justice Adhyaksha. And early morning, if you've seen, early morning 6 a.m. in the Hydra office, there are hundreds and thousands of the people waiting for the justice. And all these years, సమస్య ఏదైనా వెంటనే స్పందన, తక్షణమే తగు చర్యలతో ప్రజల కష్టాలకు గుడ్ బై చెప్పే తీరు వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచాయి. ఆ క్రమంలోనే బండ్లగూడ జాగిర్లో 24 గంటల్లోనే సిమెంట్ రోడ్డు వేసి 2 గ్రామాల కష్టానికి ముగింపు చెప్పి ఆ ప్రజలకు మరింత దగ్గరయ్యింది హైడ్రా. వాన కురిసిన రోడ్లు నీటిమయమైన, ట్రాఫిక్ స్తంభించిన, చెట్లు పడిపోయి విద్యుత్ నిలిచిపోయినా, ఇలా అవసరం ఏదైనా, ఎంతటి విషమ పరిస్థితుల్లో అయినా హైడ్రా DRF బృందాలు గంట వ్యవధిలోనే సమస్య ఏదైనా పరిష్కరిస్తుంది. ఇప్పటికే 2736 చెట్లు విరిగిపోయిన సంఘటనలు, 711 నీటి నిల్వల నివారణ, 128 రెస్క్యూ కాల్స్, 84 అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజా సేవలో తమ స్థాయిని నిరూపించారు. ప్రజా సమస్యలకు, ప్రజా గళానికి ఒకే సమాధానంగా పరిమితి లేకుండా అహర్నిశలు పాటుపడుతున్న హైడ్రా ప్రస్తుతం 30 DRF టీమ్స్ తో పనిచేస్తుండగా అతి త్వరలో వాటి సంఖ్యను 72కు పెంచే దిశగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు హైడ్రా. 25 DRF బైక్ టీమ్, ప్రతి వరద ముందస్తు స్పందన హైడ్రా, ప్రతి ప్రమాదానికి సమర్థ నిరోధం హైడ్రా, మరుగున పడుతున్న చెరువులకు తిరిగి జీవం పోసే శక్తి హైడ్రా. ఎంత దమ్మున్నవాడైనా అక్రమంగా ఆక్రమణ చేస్తే వదిలిపెట్టదు అనే ప్రజా నమ్మకం హైడ్రా. హైడ్రా ప్రజల పక్షాన నిలబడ్డ పరిపాలనా శక్తి, నగర సమగ్ర అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం అంకితమైన చైతన్య శక్తి హైడ్రా. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు.
ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు. మన హైదరాబాదులో మన కోసం, మన ప్రగతి కోసం, సమాజం కోసం సీఎం గారు ఆలోచనకు కార్యరూపం దాల్చిన ఈ హైడ్రా ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా ప్రజలకు సేవలందిస్తాయి. ఇలాంటి ఒక విప్లవాత్మక నిర్మాణానికి ఊపిరిపోసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీఎం గారు.